స్వాగతం అండి. ఈరోజు మనం మిక్స్డ్ దాల్ దోశ చూద్దామండి. మిక్స్డ్ దాల్ అంటే ఇదండి. ఇందులో అన్ని రకాల పప్పులు ఉన్నాయి. మినప్పప్పు, పొట్టు మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు కదా, అది సాయి మినప్పప్పు, కందిపప్పు, అన్ని రకాల పప్పులు ఉన్నాయి. ఇది మిక్స్డ్ దాల్ దోశ. అయితే దీంట్లో మనం ఇది ఒక 2 కప్పులు అవుతుందండి. దీంట్లో యాక్చువల్గా బియ్యం అక్కర్లేదు, కానీ కొంచెం దోశ అంటే మనకి బియ్యంతో కూడా అలవాటు ఉంటుంది కాబట్టి నేను ఈ 2 కప్పుల పప్పుకి ఒక 1/2 కప్పు బియ్యం వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవి మొత్తం కలిపి చక్కగా కడిగి ఒక 3-4 గంటలు నానబెట్టి అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక ఇది ఇలా వస్తుందండి. మంచిగా ఒక 3-4 గంటలు నానాక మనం పిండి పట్టుకున్నాక ఒక 3-4 గంటలు అట్లా వదిలేస్తే ఇలా పొంగుద్దండి. బాగా పొంగింది కదా. దీన్ని మనం ఇప్పుడు వేసుకుని చక్కగా దోశ పిండి బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి మనం. బాగుంది కదా. ఈ మందం చాలండి. ఇది పిండి పట్టేటప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చు, మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు నేను పెనం పెట్టి ఒక దోశ వేస్తున్నాను. హై ఫ్లేమ్ మీదే ఉంచండి. దీనికి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుందండి, కానీ నేనైతే ఆయిల్ వేస్తున్నాను. దీని మీద మీరు క్యారెట్ కానీ ఉల్లిపాయలు కానీ మీకు ఏది వస్తే అది వేసుకోవచ్చు. మంచిగా ఎగ్ మసాలా, కానీ ఇలా వేస్తేనే దీని రుచి ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఏం లేకుండా ప్లెయిన్గా వేస్తే కావాలంటే మీరు వేసుకోవచ్చు. మామూలు దోశలాగా ఎగ్ దోశ అని, మసాలా దోశ అని ఏదైనా వేసుకోవచ్చు. కానీ దీని రుచి తెలియాలంటే మటుకు ఇలా ప్లెయిన్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ దోశను 2 వైపులా కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలాక మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలండి. మళ్ళీ రెండోసారి ఆయిల్ కానీ నూనె కానీ వేసుకోక్కర్లేదు, అంటే ఘీ కానీ వేసుకోక్కర్లేదు, మనం ముందే వేస్తాం కాబట్టి. మంచిగా ఎర్రగా కాలాలండి. దీనికి నేను పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కారపొడి తీసుకున్నానండి సైడ్ డిష్గా. మీ ఇష్టం, మీకు తోచింది ఏదైనా తీసుకోవచ్చు. ఇదండి మిక్స్డ్ దాల్ దోశ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకుందరు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెన్నాస్ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాతో షేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.